నేను చాలామంది దగ్గర విన్నాను. నాకు కోపమొస్తే నేను వాళ్ళతో మాట్లాడను. వాళ్ళని బాధ పెట్టను. నేనే నాలో నేనే చాలా బాధపడతాను. అండ్ నా కోపం తీరే వరకు వాళ్ళతో మాట్లాడను అని చెప్పి. మీరొక విషయం చెప్పండి. మీరు మాట్లాడకపోతే వాళ్ళు బాధపడరు అని మీరెలా అనుకుంటున్నారు? మీరు మాట్లాడి మీరు ఎందుకు కోప్పడ్డారు? లేదంటే ఎందుకు బాధపడ్డారో చెప్తేనే కదా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. మీరు చెప్పడం కూడా మంచిగా దీనివలన కోప్పడ్డాను, దీనివలన బాధపడ్డాను అంటే డెఫినిట్‌గా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకోలేదనుకోండి, మహా అయితే ఆ రోజు వాళ్ళు కోప్పడతారు, లేదంటే బాధపడతారు. నెక్స్ట్ డే డెఫినిట్‌గా దాని గురించి ఆలోచిస్తారు కదా! మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళైతే నెక్స్ట్ టైమ్ ఓకే. ఇది తనకు నచ్చదు కాబట్టి నేనింకెప్పుడు దీని గురించి నేనిలా చేయకూడదు అని లైఫ్ లాంగ్ వాళ్ళది చేయకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి అలానే చాలామంది మీద ప్రేముంటుంది. కానీ దాన్ని కూడా ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. చెయ్యకుండా ఎదుటి వాళ్ళు తెలుసుకోవాలి అనుకోవడం కూడా అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీరు మీ ప్రేమని బయటకి చెప్తేనే, ఎక్స్‌ప్రెస్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. లేదు అంటే మీరు ఎంత ప్రేమించినా లైఫ్ లాంగ్ వాళ్ళకి తెలీదు. అలాంటి తెలియని ప్రేమ అన్నది కూడా ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. నేనైతే ఎక్స్‌ప్రెస్ చేయాలి అనే చెప్తాను.